హై మాస్టర్స్, అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు వ్యవస్థాపక సద్గురు వ్యవస్థాపకులైన వంశీ కిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం ఈరోజు దైవ నామావళి గురించి తెలుసుకుంటాం. మ్యూట్ అయ్యారు, రాధిక ఒక్కసారి ఆన్ చేసి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, అలాగే ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మాన్స మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈరోజు దైవ నామావళి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అంటే దైవ నామావళి గురించి తెలుసుకున్నామంటే దేవుడికి ఉన్న నామాలు, ఆ పేర్లకు గల శక్తిని గురించి తెలుసుకుందాం. అంటే పేర్లలో ఏముంది అనుకుంటాం, కానీ అంతా కూడా ఆ పేర్లలోనే ఉంది. దేవుడికి ఇన్ని నామాలు ఎందుకు ఉంటాయి అంటే చాలా నామాలు ఉంటాయి. సహస్రనామాలు, గోవిందనామావళి, రామనామావళి, ప్రతి ఒక్క ప్రతి ఒక్క దేవునికి కొన్ని విశేషమైన నామాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఆ నామాలకు గల శక్తి ఏంటో మనం తెలుసుకుందాం. రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆ పేర్లలో ఉన్న అర్థాన్ని అర్థానికి మనం కనెక్ట్ అవ్వాలి. అంటే ఆ పేర్లలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని, దానిలో అంతరార్థాన్ని తెలుసుకొని, ఆ తత్వానికి మనం కనెక్ట్ అయినప్పుడు మనమే దైవంగా మారిపోతాం. కాబట్టి మనము ఆ పేర్లలో ఉన్న శక్తిని, ఆ పేర్లలో ఉన్న తత్వాన్ని, ఆ గుణాన్ని మనం మార్చుకున్నప్పుడు ఆ దైవంగా మనం మారిపోతాం. కాబట్టి ఈ శతనామావళి గురించి మనము తెలుసుకుందాం మాస్టర్స్. దైవానికి ఉన్న నామాలను మనం తెలుసుకొని, ఆ నామాలకు అర్థాన్ని తెలుసుకొని దానిని మనల్లో నింపుకోవాలి. ఆ నామాల ఆ నామాలను ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మనం మన ఇంట్లో పుట్టిన బిడ్డకే చాలా పేర్లు పెడుతూ ఉంటాం. ఆలోచిస్తుంటాం. ఒక బిడ్డ పుట్టింది అంటే ఏ పేరు పెట్టాలి? పలకడానికి ఈజీగా ఉండాలి. అది మంచి మీనింగ్‌ఫుల్ అయిన పేరు ఉండాలి. అని చాలా ఆలోచిస్తుంటాం. మనకు పేరు పెట్టడం అనేది ఒక టాస్క్‌లా అయిపోతుందన్నమాట. అంటే ఒక బిడ్డకు పేరు పెట్టడానికే అంతగా ఆలోచిస్తాం. మరి ఆ భగవంతునికి అన్ని నామాలున్నాయి. మరి ఆ అన్ని నామాలలో ఉన్న విశేషతను గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఆ భగవంతునికి ఆ పేర్లకు గల త తత్వాన్ని, అందులో గల శక్తికి మనం అనుసంధానం అవుదాం. భగవంతుని ప్రతి పేరు వెనకాల ఒక శక్తి దాగి ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకొని, అధ్యయనం చేసి, వాటిలో ఉన్న మూలాలను తెలుసుకొని, మనం నెమ్మదిగా ఆ పేరుకు కనెక్ట్ అయ్యి మనమే ఆ పేరుగా మారిపోవాలి. ఆ లక్షణాలకు ఆ లక్షణాలన్నింటిని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దానికి మనం ఎటువంటి పూజలు, పునస్కారాలు, క్రతువులు ఎలాంటివి చేయనవసరం లేదు. ఆ నామంలో ఉన్న భావాన్ని మనం నింపుకొని, ఆ భావంలో మనం జీవించగలిగినప్పుడు ఆ దైవమే మనం అవుతాం అనేది ఇక్కడ మనము గుర్తించుకోవాలి మాస్టర్స్. అంతేకాని ఏదో పూజలు చేస్తూ మనసిక్కడ ఆలోచన ఎక్కడో పెట్టుకొని మనం ఎన్ని నామాలు చదివినా అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి మనము ఆ నామాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ భగవంతునితో అనుసంధానమై ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క తత్వము ఉంటుంది. అవన్నింటిని మనలోని నింపుకొని మనం ఆ భగవంతునితో అనుసంధానమైనప్పుడు మనమే దైవంగా మారిపోతాము. ఇంతకన్నా గొప్ప పూజ ఏముంటుంది చెప్పండి? అంటే పూజ చేస్తే సరిపోదు. దానిలోని జ్ఞానాన్ని, అంతరార్థాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాటి యొక్క విశిష్టత మనకు అర్థమవుతుందన్నమాట. పేరు అంటేనే ఒక మూల సూత్రం కాబట్టి దైవం యొక్క నామం మన నామం అన్న భావనలోనికి రావాలి. అంటే దైవమే మనము. భగవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మరి ఆ మనలోని ఉన్న భగవంతుణ్ణి బయటికి తీసినప్పుడే మనం దైవంగా మారుతాం. భగవంతుడు అంటే ఏంటి? అంటే జ్ఞానతత్వం, మంచితత్వం, ధర్మ మార్గం, సేవా మార్గం, ఒకరిని హింసించకపోవడం, దయతో ఆదరించడం,
ఈ గుణాలనన్నింటితో ఆ భగవంతుడి లోపల ఏ గుణాలున్నాయో, ఆ గుణాలనన్నింటిని మనం మన లోపల నింపుకున్నామంటే, మనం భగవంతునితో సమానంగా అయిపోతాము అనేది ఇక్కడ మనం గుర్ గుర్తుంచుకోవాలి మాస్టర్స్. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ప్రహ్లాదుడు ఉంటాడు. ప్రహ్లాదుని తీసుకోండి ఎగ్జాంపుల్‌కి. ఈ హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు ప్రహ్లాదుడిని? హరి అంటే హిరణ్యకశిపునికి పడదు. ఆయన పదే పదే వాళ్ళ కొడుకేం చేస్తుంటాడు ప్రహ్లాదుడు? పదే పదే నారాయణ నామ జపం చేస్తూ ఉంటాడు. అది నచ్చక ప్రహ్లాదుని ఏం చేస్తాడు? హింసిస్తూ ఉంటాడు. ఎంత క్రూరంగా అంటే అంత క్రూరంగా ఆ చిన్న బాలుడిని అంత క్రూరంగా హింసిస్తూ ఉంటాడు. బావిలో పడేస్తాడు, పాముల మధ్య వదిలేస్తాడు, చీకటి గదిలో వదిలేస్తాడు, అగ్నిలో వదిలేస్తాడు. ఎక్కడ వదిలేసినా కూడా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఏమీ చేయలేకపోతాడు. అదేంటి అని ప్రహ్లాదుని అంటాడు. నువ్వు నిన్ను నేను ఇంతగా బాధ పెడుతున్నాను, ఇంతగా ఇచ్చేస్తున్నాను. నీ నీ లోపల దాగున్న శక్తి ఏంటి? ఆ మంత్రం ఏంటి? నీకు ఏది జరగడం లేదు అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే, అవును. నా నా దగ్గర ఒక మంత్రం ఉంది. అదే మంత్రం అంటే నారాయణుని మంత్రం. నారాయణ, నారాయణ అంటే చాలు ఆ భగవంతుడు నా దగ్గరికి వస్తాడు, నన్ను కాపాడుతాడు అన్న విశ్వాసంతో ఉంటాడు. అంటే అన్నింటిలోని భగవంతుడు ఉన్నాడు అన్న స్థితిలో ప్రహ్లాదుడు ఉంటాడు. నీలో ఉన్నది భగవంతుడే. నాలో ఉన్నది భగవంతుడే. పాములో ఉన్నది భగవంతుడే. నీటిలో ఉన్నది భగవంతుడే. అగ్నిలో ఉన్నది భగవంతుడే. ఎక్కడైనా ఆ భగవంతుడే ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడి నామస్మరణమే నన్ను కాపాడుతుంది అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే దైవం యొక్క లక్షణాలు ఆ నామంలో ఉంటాయంట. అట్లా ఆ నామం పలకగానే ఆ భగవంతుడు ప్రత్యక్షమై మనల్ని కాపాడుతాడు. అంటే ఏదో విధంగా ప్రత్యక్షమై అంటే మన ముందొచ్చి నిలబడడు. ఏదో విధంగా ఆ భగవంతుడు మనకొక మార్గాన్ని చూపిస్తాడు. అంటే ఆ ఆపదల్లో నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కావడానికి ఏంటంటే ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ తీసుకోండి. ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్‌ని యూజ్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అట్లా మనము ఈ నామావళిని చదవడం ద్వారా, ఈ తత్వం తెలుసుకోవడం ద్వారా ఆ భగవంతునికి అనుసంధానమై మనమే భగవంతులుగా మారిపోతాం. అంటే ఆహ్, ఈ నామాలకు అంత విశిష్టత ఉంది. అంటే ఈ నామాలు ఎందుకు చదవాలి? ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆ భగవంతునిగా మనం మారిపోవాలి. ఈ జ్ఞానం మనం తెలుసుకున్నామంటే ఎలాంటి దుర్గుణాలలోకి మనం వెళ్ళము. ఎవరిని హింసించము. ఎవరిని బాధించము. భగవంతుని యొక్క తత్వం ఏంటి? దయ దయతో ఉండడము, సేవ చేయడము, హింసించకపోవడము, ధర్మంలో, న్యాయంలో, సత్యంలో ఉండడము. అదే ఆయన తత్వం. వాటన్నింటికి అర్థాన్ని తెలుసుకొని మనము అదే తత్వంలో ఉన్నప్పుడు మనం గూడా భగవంతులుగానే మారిపోతాం. ఆ పేర్లకు అంత విశిష్టత ఉందనమాట. ఇప్పుడు చూడండి సమస్త సంగీతం ఉంది. మ్యూజిక్ ఉంది. మ్యూజిక్‌ని తీసుకోండి. మ్యూజిక్ అంతా గూడా సా, రి, గ, మ, ప, ద, ని, స దీన్లల్లోనే ఉంటుంది. నువ్వు ఏ మ్యూజిక్ అయినా ప్లే జెయి. ఆ సరిగమల్లోనే ఆ మ్యూజిక్ ఉంటుంది. అలాగే భగవంతుని నామావళిలోనే అన్నీ ఉన్నాయి అనేది ఇక్కడ మనం గ్రహించాలన్నమాట. నామాలు చదువుతూ ఆహ్, అన్ అందుకే ఆ శతనామావళికి అంత గొప్పతనం, అంత విశిష్టత, అంత శక్తి ఉంది అన్నమాట. మనమేం జేస్తున్నాము? దాన్ని యాంత్రికంగా తయారు జేస్తున్నాం. అంటే పూజ జేసి ఇంగ నామాలు చదివితే శతనామావళి చదువుతున్నా, నేను అది చదివినా, నేను ఇది చదివినా, నేను చాలా పూజలు జేసినా, అయినా నాకేం జరగడం లేదు అంటే దానిలో ఉన్న తత్వాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోకుండా మనసు మంత్రం చదువుతూ మనసు ఎక్కడో బెట్టి ఆలోచనలు ఎక్కడనో చేస్తూ ఉంటే దాని ఫలితం మనకెలా వస్తుంది? అసలైన తత్వాన్ని, జ్ఞానాన్ని పొందనప్పుడు మనకు ఎలా లభిస్తుంది? కాబట్టి ప్రతి నామంలోని ఒక విశిష్టత, ఒక శక్తి ఉంటుంది. దాన్ని మనం అధ్యయనం చేసి తెలుసుకోగలిగితే ఆ భగవంతునిగా మనం మారిపోతాం కానీ, అది ఏదో చదవాలి అని, స్టైల్‌కి చదవాలని, నేనేదో గొప్ప పూజలు చేస్తున్నానని అనడం గాదు. ప్రతి దానిలో ఒక అర్థం, అంతరార్థం
దాగి ఉంటుందన్నమాట. దైవం యొక్క నామం ఒక సూత్రం. ఆ నామంలో ఉన్న తత్వాన్ని పట్టుకోవాలి, దాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి, దాన్ని మనం ఇమర్చుకోవాలి. అప్పుడే మనమే దైవంగా మారతామన్నమాట. హిరణ్యకశిపుడు రాక్షసుడయ్యాడు, మరి ఆయనకు పుట్టిన కుమారుడు దేవుడయ్యాడు. ఎందుకు దేవుడయ్యాడు? దైవనామ స్మరణతో ఆయన దేవుడయ్యాడు. ఆ నారాయణునే భూమి మీదికి నరసింహుడుగా తెచ్చేశాడనమాట. అంటే ఇక్కడ రాక్షసుడికి తేడా లేదు. రాక్షసుడు 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 జంతువు, తక్కువవాడు ఎక్కువవాడు, తక్కువ కులం ఎక్కువ కులం, బ్రాహ్మణుడు, మతాలు, వైశ్యుడు శూద్రుడు, ఇవన్నిటికీ ఎలాంటి తావు లేదు. అందరిలో ఉన్నది, అన్నింటిలో ఉన్నది దైవం ఒకటే. కాబట్టి మనం దైవాన్ని పట్టుకోవాలి. ఈ సృష్టి అంతా భగవంతుడే నిండి ఉన్నాడు. కాబట్టి నేను మాధవుణ్ణి, నువ్వు మధుసూదనునివి అని కనెక్ట్ అవ్వాలి. అంటే మొత్తం దైవమే, నేను తాను అని తెలిపేదే నామావళి. అంటే నేను తాను అని ఏ దానిలో అయినా భగవంతుడే ఉన్నాడు అని తెలిపేదే ఈ నామావళి అన్నమాట. దైవనామం యొక్క స్మరణ మన హృదయంలో నుంచి రావాలి. దైవనామావళిలోని అర్థాలను మనం కొన్ని నామాలను, వాటి గురించి విశిష్టతను గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మొదటిగా దైవనామావళిలో మొదటిగా దయామయుడు గురించి మనం తెలుసుకుందాం. దయామయుడు అంటే ఏంటి అంటే ఏ షరతులు లేకుండా సర్వస్వాన్ని కలుపుకునే తత్వం ఉన్నవాడే దయామయుడు. అంటే తక్కువవాడు ఎక్కువవాడు, వాడు బంధువా, పొరుగింటివాడా, బీదవాడా, లేకుంటే గొప్పవాడా, ఎవ్వరినైనా సరే ఎలాంటి తారతమ్యాలు షరతులు లేకుండా అందరినీ వన్నెస్గా సర్వస్వం ఒకటే అన్న భావనతో ఉండి ఎవరికి అయితే సహాయపడుతూ ఉంటారో వాళ్ళే దయామయులు. అంటే ఏ విధమైన బాధపడుతున్నా, అంటే ఎవ్వరైనా, అది గొప్పవాడైనా పేదవాడైనా రోడ్లో పోయేవాడైనా మన బంధువైనా దూరం వాడైనా బిచ్చగాడైనా ఎవ్వరైనా సరే బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళని హృదయపూర్వకంగా అక్కున చేర్చుకొని వాళ్ళ దయతో వాళ్ళకి కావాల్సింది మనం ఇచ్చామనుకోండి, అదే దయామయుడు. అంటే వాళ్ళు బాధతో ఉన్నప్పుడు దయతో వాళ్ళని ఓదార్పుతో 4 మాటలు చెప్పామనుకోండి, అదే దయ అనేది. అంటే దయామయుడు అంటే ఆ భగవంతుడు దయామయుడే కదా. మరి మనం ఇన్ని పాపాలు చేశాము, ఇన్ని చేసినా కూడా ఎన్నో కర్మలను చేశాము, ఈ జన్మలో ఎన్నో బాధలను పడుతూ ఉన్నాము అంటే గతంలో మనం ఎంతమందిని ఎంతగా బాధ పెట్టామో, ఎంతమందిని హింసించామో ఆయన కూడా మనల్ని క్షమించి ఆయన మళ్ళీ నువ్వు భూమి మీదకి వెళ్ళి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, సరిదిద్దుకో అని చెప్తున్నాడు. అంటే మన పైన ఆయనకి ఎంత దయ ఉంటే అలా చెప్తున్నాడు, అలా అంటున్నాడు, అలా మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అంటే భగవంతుడే దయామయుడు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దయామయుడు అన్న అర్థానికి ఎలాంటి షరతులు లేకుండా అందరినీ ఒకే భావంతో చూస్తూ, ఎవరికి ఆపద వచ్చినా ఏ సమయాల్లో అయినా వాళ్లకు దయతో 4 మంచి మాటలను చెప్పి వాళ్ళకు ఒక ఓదార్పుని ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సింది మనం ఏర్పాటు చేసామనుకోండి, మనం దయతో ఉన్నట్టే. అంటే మనం దయామయుడు అయినట్టే. అంటే భగవంతునిలో ఒక గుణం మన లోపల ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన ఇంటికి ఒక బంధువు వస్తాడు, మన ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని ఒక విధంగా ట్రీట్ చేస్తాం. అదే మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఒక విధంగా ట్రీట్ చేస్తాం. అంటే మన బంధువులకో మన ఫ్రెండ్స్కో ఏదో ఆపద వచ్చింది అనుకోండి, మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అదే మన పనోళ్ళు వచ్చి ఈరోజు డుమ్మ కొట్టావు, ఎందుకు డుమ్మ కొట్టినావు అని అడిగితే, లేదమ్మా నాకు ఈ కష్టం కలిగింది అన్న వెంటనే నీకు బాగొచ్చిందిలే అని వాళ్ళ కష్టాన్ని మనం లెక్క చేయం. అంటే మన లోపల ఎక్కడ ఉన్నట్టు దయ? అంటే ఇక్కడ ఎవరిలోని ఉన్న బాధనైనా మనం దయతో అర్థం చేసుకొని వాళ్ళకు ఒక ఓదార్పుని ఇచ్చినప్పుడు మనం దయామయులమే. అంటే భగవంతుల్లో ఒక గుణం మనకు ఉన్నట్టే. అది మన లోపల ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రభువు అంటే చాలా మంది
దైవాన్నే ప్రభు అని పిలుస్తూ ఉంటారు. అంతే కదా! దేవుడినే ఒకరు ప్రభు అంటారు, ఒక అల్లా అంటారు, ఒకరు ముస్లిం అంటారు. అంటే దైవాన్నే ప్రభువు అని చాలా మంది అంటారనమాట. అంటే ప్రభువు అంటే సర్వస్వంలో ఉంటూ సర్వజీవులలో మహాపొందికతో ఆహ్, నడిచేవాడే ప్రభువు. అంటే అందరిలల్లో ప్రభువుగా ఉంటూ అందరిలోని అంటే మహాపొందికతో ఉండేవాడు ప్రభువు. అంటే రాజు. భగవంతుడే రాజు. ఆయనే రాజుగా మన హృదయంలో ఉన్నప్పుడు మనమే రాజులమవుతాం. మారుతాం. రాజులుగా మారుతాం. ఆహ్, అందరి అందరికీ ఇస్తూ ఉండాలి. జంతువులను జంతువులకు వీలైనంతగా సేవ చేస్తూ ఉండాలి. పేదవాళ్ళకు సేవ చేస్తూ ఉండాలి. ఆహ్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, రోగులకు సేవ చేస్తూ ఉండాలి. అంటే ఎక్కడ ఎవరికైతే సహాయం కావాలో అక్కడ ఆ సహాయం చేసేవాడే రాజు, ప్రభువు. మనకు ఉన్నంతలో సేవ చేస్తూ ఉన్నవాడే రాజు. రాజు అంటే పోషకకర్త, సంరక్షించేవాడు. తన సంకల్పాలన్నింటినీ అవతలి వాళ్ళ కోసం ఉపయోగించేవాడే ప్రభువు. కానీ మనలో ఉన్న రాజును మనం పట్టించుకోకుండా ఏం చేస్తుంటాం అంటే, మనలోని భగవంతుడే కదా ఉండేది. మరప్పుడు మన లోపలే గదా ఆ ప్రభువు ఉండేది. కాబట్టి మనం అది పట్టించుకోకుండా ఏం జేస్తాం? వాడు నన్ను పట్టించుకోవట్లేదు, వీడు నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్త సరిగ్గా చూసుకోవడం లేదు, నా పిల్లలు సరిగ్గా చూసుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అదంతా కాదు. మన లోపలే రాజు ఉన్నాడు. మనం ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ రాజుని మనం బయటికి తీయాలి. ఆ ప్రభువుని మనం బయటికి తీయాలి. ఒకరికి ఇచ్చే స్థాయిలో మనం ఉండాలి. అప్పుడు ఆ ప్రభువు యొక్క తత్వాన్ని మన లోపల ఉన్నట్టే. అది మన లోపల ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దీనికొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మాస్టర్స్. లక్ష్మీదేవి ఉంది. ఒకసారి లక్ష్మీదేవి నారాయణుడిని, విష్ణుమూర్తిని బయటికెళ్ళి ఇంటికి చాలా ఆలస్యంగా వస్తాడు. వచ్చినప్పుడు విష్ణుమూర్తిని అడుగుతుంది. "ఎందుకు స్వామి ఇంత ఆలస్యమైంది?" అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తూ ఉంటాడు? "ఈ సమస్త సృష్టికి నేనే తండ్రిని, నేనే ప్రభువుని. మరి అందరికీ ఆహారం పెట్టాలి గదా! ఆ ఆహారం పెట్టే క్రమంలో కాస్త లేట్ అయింది" అని చెప్తుంది. దానికి లక్ష్మీదేవి ఏమంటుంది? "ఇతడు స్వామి నాకు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. ఇదంతా కాదు. నేను పరీక్షిస్తాను" అని చెప్పేసి ఒకరోజు ఏం జేస్తుంది లక్ష్మీదేవి అంటే, ఒక చీమని తీసుకొని ఒక మూత కింద దాపెడుతుందనమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్వామిని అడుగుతుంది. "స్వామి ఈరోజు గూడా ఈ సృష్టి మొత్తంలో ఉన్న జీవులందరికీ కూడా ఆహారాన్ని పెట్టేశారా?" అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడు? "అందరికి పెట్టాను దేవి" అంటుంది. "ఓహో! అందరికి పెట్టావా? అయితే మరి ఈ మూత కింద ఉన్న చీమకు ఆహారాన్ని పెట్టలేదేంది?" అని అడుగుతుందనమాట. దానికి గూడా పెట్టేశాను అని చెప్తాడనమాట నారాయణుడు. అప్పుడు ఇదేంటి? ఈ చీమను నేనే గదా దాచింది. దానికెప్పుడు ఆహారం పెట్టావు అని అడుగుతాడు. అప్పుడు "నువ్వు మూత తీసి చూడు. అదేం జేస్తుందో నీకే తెలుస్తుంది" అని చెప్పి నారాయణుడు అంటాడు. ఆ మూత తీసి చూడంగానే ఆ చీమ చక్కెర తింటూ ఉంటుందనమాట. "ఇదెలా సాధ్యం స్వామి? నేనే దీన్ని దాచి ఉంచాను. ఇదెలా సాధ్యమైంది? దీని లోపలికి ఆహారం ఎలా వచ్చింది?" అని అడుగుతుందనమాట. అంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు. "నువ్వు ఆ చీమను దాస్తావని నాకు మన్నే తెలుసు. నేను మన్నే దానికి ఆహారం పెట్టేశాను" అని చెప్తాడు. అంటే ఒక ప్రభువు, ఒక రాజు ఎలా ఉంటాడు అంటే అందరికీ ఆహారాన్ని అందిస్తాడు. అందరికీ సేవ చేస్తాడు. అతడే ప్రభువు. అన్నమాట. దీని ద్వారా మన లోపల ప్రభువు యొక్క లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేది గమనించుకోవాలి. ఈ తత్వంలో మనం ఉన్నప్పుడు మనమే రాజుగా అయిపోతాం. మనమే ప్రభువుగా మారిపోతాం. నిజంగా భగవంతుడి యొక్క సృష్టి చాలా గొప్పది. ఎందుకంటే ఒక తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు కూడా ఆహారాన్ని అందిస్తాడు ఎప్పటికప్పుడు ఆ భగవంతుడు. ఎలా అందిస్తాడు? కడుపులో ఉన్నప్పుడు అన్నవాహిక ద్వారా ఆహారాన్ని అందిస్తాడు. అదే డెలివరీ అయ్యి బయటికొచ్చిన తర్వాత తల్లి పాల నుంచి ఆహారాన్ని అందిస్తాడు. డెలివరీ అయిన టైంలోనే తల్లికి పాలెందుకొస్తున్నాయి? అంటే అది భగవంతుని సృష్టి కాదా? ఆ భగవంతుడు ఆహారాన్ని ఇవ్వడం ద్వారానే ఆ బాబుకి పాలొస్తాయి. మళ్ళా అది ఆ పాలల్లో గూడా ఏ మంత్‌లో ఎంత క్వాంటిటీ ఉండాలి? ఎంత విటమిన్స్ ఉండాలి? ఎంత ప్రోటీన్స్ ఉండాలి? ఆ క్వాంటిటీలో, ఆ ప్రోటీన్స్‌తో, ఆ విటమిన్స్‌తో, ఆ మినరల్స్ తోటే
ఆ పాలు తయారవుతాయి. ఆ పాలు బిడ్డకు పట్టడంతో ఆ బిడ్డ పెరుగుతాడు. అంటే ఇదంతా కూడా ఆ భగవంతుడి ద్వారానే నడుస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా! మనకి శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? ఆ భగవంతుడి నుంచే ఏర్పడ్డాయి. ఆయన భావనల నుంచే ఏర్పడ్డాయి. అంటే కడుపులో ఉన్న పుట్టే జీవికి కూడా ఆయన ఆహారం పెడుతున్నాడు అంటే ఆయన ఎంత గొప్ప ప్రభువు. ఆ తత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఆ తత్వం మన లోపల రావాలి. అంటే ఆ శక్తి మన లోపలికి రావాలి. అంటే అంత గొప్పగా మనం కాకపోయినా మనకు చేతనైనంతగా మన కంటికి ఎవరైనా కనిపించిన బాధపడుతూ ఉంటే, ఆకలితో అలమటిస్తూ ఉంటే, ఏదైనా సహాయం కోసం అర్థించినప్పుడు మనకు చేతనైనంతగా వాళ్ళకు హెల్ప్ చేస్తే చాలు. ఆ తత్వం, ఆ గుణం మన లోపల ఉన్నట్టే. నెక్స్ట్ పావనుడు. పావనుడు అంటే విభజించటానికి అవకాశం లేనిదే ఏకైక కణమే. ఆ ఆ కణమే పావనుడు. అంటే వేరియేషన్స్ లేకుండా ఒకే కణంతో ఉన్నవాడే పావనుడు. అంటే ఇప్పుడు చూడండి, క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్‌లు అందరి దేవుడు ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్ హే అన్నట్టుగా ఉండడం. అంతేగాని హ్మ్. యేసు క్రైస్తవులు యేసే గొప్ప అంటారు. మన హిందువులు శివుడే గొప్ప అంటారు. ముస్లింలు అల్లానే గొప్ప అంటారు. అంటే ఇక్కడ ఎవ్వరూ గొప్ప కాదు. అందరిలో ఉన్నది అన్ని కులాలలో, అన్ని మతాలలో ఉన్నది ఆ భగవంతుడే. ఆ భగవంతుని తత్వం అంతా ఒక్కటే. ఏ భాషలో చెప్పినా గూడా ఆ భగవంతుడు ఒకటే చెప్తాడు. ఆయన యొక్క తత్వం ఒక్కటే. అదే పావనుడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఉంటాము. మా దేవుడు గొప్ప అంటే, మా దేవుడు గొప్ప అని కొట్లాడుతూ ఉంటాం. అంటే మా హిందువే గొప్ప, మా దైవమే గొప్ప, మా పూజా విధానమే కరెక్టు, మా ఆచరణలే కరెక్టు అని మనం హిందువులను దాడెత్తుతాం. ముస్లింల పైన దాడెత్తుతాం. అదే ముస్లిం అంటాడు, మా అల్లానే గొప్పవాడు, మా ఆచారాలే కరెక్టు, మావే కరెక్టు, మేమే కరెక్టు అని కొట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ భగవంతుడంతా ఒక్కటే అయినప్పుడు ఈ కొట్లాటలన్నీ ఎందుకు చెప్పండి? ఒకరి ఒకరి దేవాలయాలను ఇంకొకరు పలగొడుతూ ఉంటారు. ముస్లిం వాళ్ళు మసీదులను పలగొడుతూ ఉంటారు. ముస్లింలు మన దేవాలయాలను పలగొడుతూ ఉంటారు. ఇట్లా ఒకరి మీద ఒకరు అనవసరంగా నిందలేసుకుంటూ, అనవసరంగా గొడవలు పెట్టుకుంటూ, అనవసరంగా జీవితాలను వృధా చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏ భాషలో అయినా, ఏ కులంలో అయినా, దేనిలోనైనా భగవంతుడంతా ఒక్కటే. ఆయన చెప్పే జ్ఞానం అంతా కూడా ఒక్కటే అనేది ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఇప్పుడు మన హిందూ మతంలోనే ఉన్నాము. భగవంతుడు ఎన్నో రూపాలలో ఉన్నాడు. ఒకరు సాయికి కనెక్ట్ అవుతారు, ఒకరు రామునికి కనెక్ట్ అవుతారు, ఒకరు అయ్యప్పకి కనెక్ట్ అవుతారు, ఒకరు విష్ణుమూర్తికి కనెక్ట్ అవుతారు, ఒకరు శివుడికి కనెక్ట్ అవుతారు, ఒకరు దత్తాత్రేయునికి కనెక్ట్ అవుతారు. ఇట్లా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. అయినా అందరిలోని ఉన్నది ఆ భగవంతుడు ఒక్కటే. ఆ భగవంతుడు ఇన్ని రూపాలలో ఎందుకొచ్చాడు అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి నేర్పించడానికి అన్ని అవతారాలు ఎత్తాడు. కానీ అసలైన జ్ఞానం మాత్రం ఒక్కటే అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుణ్ణి విభజించడం, వేరు చేయడం అసాధ్యం. ఇప్పుడు ప్రకృతిని వేరు చేస్తామా చెప్పండి? ప్రకృతి మనకు అందరికీ ఒకే విధంగా ఎండనిస్తుంది, గాలినిస్తుంది, ఆక్సిజన్‌నిస్తుంది, అన్ని ఇస్తుంది. కానీ ఒక మనిషికోలాగా, ఒక మనిషికోలాగా ఇస్తుందా చెప్పండి? ప్రకృతి మనని ఏకతత్వంతోటే చూస్తుంది. అలాగే భగవంతుణ్ణి కూడా మనం ఏకతత్వంతోటే చూడాలి. అంటే ఒకరెక్కువ, ఒకరు తక్కువ అనే దృష్టితో లేకుండా ఈ మా హిందూ దైవమే గొప్ప, ముస్లింల దైవమే గొప్ప అని కాదు. ఏ దానిలో అయినా, ఎక్కడైనా ఉన్నవాడు ఎవరు అంటే ఆ భగవంతుడు ఒకడే. అంటే ఆయనని విభజించలేము. అతడే పావనుడు అని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. అంటే ఇప్పుడు కరోనా వచ్చింది. హిందువులకే వచ్చిందా? ముస్లింలకే వచ్చిందా? క్రైస్తవులకే వచ్చిందా? లేదు. ఎవ్వరైతే పాపం చేశారో, ఎవ్వరికి ఎలాంటి జ్ఞానం అందియాలో అలాంటి వాళ్ళకే కరోనా వచ్చింది. అంటే ఇక్కడ పక్కా కర్మ సిద్ధాంతం ప్రకారమే వస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారమే ఆ కరోనా ఎట్లొచ్చింది? అందరికీ వచ్చింది. అంటే అందరి లోపల జ్ఞానం తేవాలనే వచ్చింది.
అంతేగాని హిందువులకే వచ్చింది, ముస్లింలకే వచ్చింది, క్రైస్తవులకే వచ్చింది, మాంసం తినేవాడికే వచ్చింది, మాంసం తినేవాడికి రాలేదు అన్న వేరియేషన్స్ లేదు. అంటే ఎవరెవరైతే లెసన్ నేర్చుకోవాలో వాళ్ళ పాప పుణ్య ఫలాలను బట్టే, వాళ్ళ కర్మానుసారాన్ని బట్టే కరోనా వచ్చిందనమాట. అంటే నీ వాస్తవానికి నీవే కారణం. అంటే నా వాస్తవానికి నేనే కారణం. నేను సృష్టించుకున్నదే నాకు వచ్చింది. అంటే నేను ఏది చేసి ఉంటే అదే నాకొచ్చింది. దాని నుంచే మనం బయటపడాలి. అంటే ఆ భగవంతునికి సరెండర్ అయ్యి పూర్తి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనతో ఉన్నప్పుడు కర్మ తీవ్రత తగ్గుతుంది. అందరికీ అన్నింటికి ఒక్కడే. ఒకటే రూలు. ఆ భగవంతుడు కూడా ఒక్కటే. ఆ విభజన ధోరణి మన లోపల లేనప్పుడు మనం పావనులమవుతాం. నెక్స్ట్ మాస్టర్స్ శాంతుడు. శాంతుడు అంటే శాంతి. ఇది టెస్ట్ చేసుకోవాలి మనం. మన లోపల ఎంత శాంతి ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. మన లోపల ఎంత శాంతి ఉంటే అంతగా భగవంతుని గురించి మనం అర్థమైనట్టు, మనకు అర్థమైనట్టు. అంటే అవతలి వాడిని దూషిస్తూ ఉంటే మనకెట్లా శాంతి ఉంటుంది చెప్పండి? శాంతి ఉండదు. అదే మనం శాంతి తత్వంతో ఉన్నాము. అవతల వాళ్ళు మనని పదే పదే అంటున్నారు. అప్పుడు శాంతిగా ఉండడం ఎలా కుదురుతుంది అంటే కుదురుతుంది. అంటే అవతలి వాళ్ళల్లో ఆ స్వభావం లేదు. మనకు ఆ స్వభావం ఉంది. ఉన్నప్పుడు వాళ్ళను దయతో అంగీకరించాలి. అసలు వాళ్ళు ఎందుకు అంటున్నారు? ఎందుకు కోపంతో ఉన్నారు? కోపం ఎందుకు అంతగానం వస్తుంది? ఎందుకు అంతగానం దూషిస్తున్నారు? ఏదో ఒక రీజన్ ఉంటది. ఆ రీజన్‌ని మనం గ్రహించాలి. అది గ్రహించి వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలో అలా సర్ది చెప్పాలి. శాంతి తత్వంతో ఉండి మనం దాన్ని సర్ది చెప్పాలి. అలాగని అవతలి వాడే కరెక్టు అని కూడా కాదు. మనం కూడా కరెక్టే. కానీ దాన్ని ఇద్దరి మధ్య పరిష్కారం అయ్యేటట్టుగా ఒక అవగాహనకు వచ్చేటట్టుగా చేసుకోవాలి. అంటే కోపంతో ఉన్న వాడిని శాంతిపరిచినప్పుడు శాంతిపరిచి ఇది కాదు, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా చేయడం వల్లనే ఇలా జరిగింది అని వానికి మనం అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అవతలి వాళ్ళు కోపంతో ఉండి, మనం కోపంతో ఉన్నప్పుడు ఏ సమస్య పరిష్కారం అవ్వదు. ఒకరు కోపంతో ఉన్నప్పుడు ఇంకొకరు శాంతితత్వంతో ఉండాలి. శాంతితత్వంతో ఉండి వాడెందుకలా అంటున్నాడు? ఎందుకంత కోపంతో అరుస్తున్నాడు? దానికంటూ ఒక ఒకటుంది కాబట్టే వాడు అరుస్తున్నాడు. అదేంటో మనం గ్రహించాలి. గ్రహించి వాడంతా అరిచినా మనం డిప్రెస్ కాకుండా దగ్గరికి తీసుకొని ఎలా చెప్పాలో అలా వానికి జ్ఞానం అందించి ఇది కాదు, ఇది కరెక్టు. ఇలా చేయొద్దు. మనం ఇలా ఉండాలని ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చినప్పుడు ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఆ శాంతితత్వం అనేది మన లోపల ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే మన లోపల శాంతి నెలకొల్పాలి. మనకు గూడా కోపం వస్తది. రాదనేది ఏమీ లేదు. కానీ వెంటనే మనం అవేర్‌నెస్‌కి రావాలి. ఓకే. ఎందుకు నేనిలా అరుస్తున్నాను? శాంతితత్వంతో ఆలోచించాలి అని. కోపంతో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు రావు. అదే శాంతిగా ఉండి ఆలోచించండి. కోపం లేకుండా ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. అప్పుడు అన్నీ అర్థమవుతాయి. అన్ని ఆలోచనలు వస్తాయన్నమాట. కాబట్టి ఆ గుణాన్ని మన లోపల ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొంతమందికి కోపం ఇప్పుడు మనకు గూడా కోపం వస్తది. కానీ ఆ కోపంలో నుంచి గూడా శాంతొస్తది. అది ఎ ఎట్లా వస్తది అనంటే, ఒక కుటుంబంలో తండ్రి ఉంటాడు. ఆ తండ్రి స్థానంలో ఉన్నవాడు పిల్లలని సరి అయిన మార్గంలో నడిపించాలని చూస్తూ ఉంటాడు. ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడూ వాళ్ళకొక మంచి మార్గమే ఎంపిక చేస్తూ మంచి మార్గంలో ఎళ్ళాలని గైడ్ చేస్తూ ఉంటాడు. ఆ చెప్పే దిశలో ఆ పిల్లవాడు మొండి చేస్తాడు. మొండి చేసినప్పుడు తండ్రి తిడతాడు. ఎందుకలా తిడతాడు? "నువ్వు ఇంత మొండి చేస్తున్నావు. నేను నీకోసం చెప్తూ ఉన్నప్పుడు నేను వినట్లేదు" అని తిడుతూ ఉంటాడు. ఎందుకు తిడతాడు? తండ్రి తిట్టినంత మాత్రాన పిల్లవాడు ద్వేషించడు. తండ్రి గూడా పిల్లవాడిని ద్వేషించడు. పిల్లవాడు తిట్టిన తర్వాత పిల్లవాడు అలుగుతాడు. కోపంతో అలిగి తండ్రితోటి మాట్లాడడు. వెంటనే తండ్రి పోయి బుజ్జగిస్తాడు. "అది కాదు నాన్న. ఇలా చేయాలి. ఇలా ఉండాలి. ఇలా వెళ్తే
మనకు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతది. ఇలా వెళ్తే మనకు ఒక సరి అయిన మార్గం దొరుకుతది. ఇట్లుండాలి అని చెప్తాడు. అప్పుడు వెంటనే తండ్రి కొడుకుల మధ్య ఆ బాండింగ్ వేరే అయిపోతది. ఆ ప్రేమ వేరే అయిపోతది. కాబట్టి శాంతి తత్వంతో ఉండాలి. ఆ శాంతి తత్వం మన లోపల ఉన్నప్పుడు మనం ఆ భగవంతునిలోని ఒక గుణం మన లోపల ఉన్నట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు నారాయణుడు అంటే కోపం. అంటే వాళ్ళ తమ్ముని చంపుతాడు కదా, అందుకే నారాయణుడు అంటే కోపం. ఎలాగైనా నేను నారాయణుని చంపాలి అని చెప్పి చాలా కసి మీద ఉంటాడు. అనునిత్యం అదే ఆగ్రహంలో ఉంటాడు. తను ఏది చేసినా, ఈవెన్ సంసార బంధంలో ఉన్నా కూడా ఆ కోపాన్ని ఆయన మర్చిపోలేకపోతాడు అనమాట. అందుకే ఆయన పుట్టిన బిడ్డ ప్రహ్లాదుడు. మరి అతడు నారాయణ 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 అని అంటూనే ఉంటాడు. ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అని నారాయణ నామస్మరణ చేయడానికి కారణం ఏంటి అంటే హిరణ్యకశిపుని యొక్క కోపమే. హిరణ్యకశిపుడు కోపయోగించుకోవడం వల్లనే అనునిత్యం నారాయణుని కోపంతో స్మరిస్తూనే ఉంటాడు. అంటే కోపంతో స్మరిస్తూ ఉంటాడు. అది ఆ బిడ్డకు అలానే వచ్చేస్తుంది. అంటే ప్రేమతో అయిపోతుంది. అందుకే ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అనే నామస్మరణం చేస్తాడు. దానికి ప్రహ్లాదుడు నారాయణ నామస్మరణ చేయడానికి కారణం ఎవరు అంటే హిరణ్యకశిపుడే. అందుకే మన లోపల అనునిత్యం శాంతి తత్వంతో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. శాంతిలో ఉన్నప్పుడే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడే ఒక సమస్య సాల్వ్ చేసుకోగలుగుతాం. కాబట్టి శాంతి తత్వంతో ఉండాలి అనేది ఇక్కడ మనము గ్రహించాలి. నెక్స్ట్ విశ్వాసి. విశ్వాసి అంటే నమ్మకం. అంటే మన పిల్లవాడు బయట ఏదైనా జరిగింది అంటే వాడు వెంటనే వచ్చి తల్లిని పట్టుకుంటాడు. ఎందుకంటే ఏం జరిగినా మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు అనే ఒక విశ్వాసం వాడి లోపల ఉంటది. అదే పిల్లలు అది చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులని విశ్వసిస్తారు. అదే పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోరు. ఎందుకంటే వాడికి తెలుస్తుంది నువ్వే స్థితిలో ఉన్నావు, నేను కూడా అదే స్థితిలో ఉన్నానని అర్థమవుతుంది. కానీ చిన్న పిల్లలకు మాత్రం తల్లిదండ్రులు అంటే చాలా విశ్వాసం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏది చేసినా ఏం చేసినా మా అమ్మ నా కోసమే చేస్తుంది, నా తండ్రి నా కోసమే చేస్తాడు అని కంప్లీట్ గా విశ్వసిస్తాడనమాట. అంటే ఒక పిల్లవాడి పట్ల ఒక పిల్లవాడే మన పట్ల అంత విశ్వాసంతో ఉన్నప్పుడు మరి ఆ భగవంతుడి పైన మనం ఎంత విశ్వాసంతో ఉండాలి, అది ఇక్కడ మనము గ్రహించాలన్నమాట. అంటే భగవంతుణ్ణి కంప్లీట్ గా ఆయన పైన విశ్వాసం ఉంచినప్పుడు మన నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయడు. అంటే నా పిల్లలు నన్ను చూసుకుంటారు అనే ఒక ధైర్యంతో విశ్వాసం పిల్లల పైన పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లలు మనం చూసుకుంటూ ఉంటారు. వాళ్ళపైన మనం ఏ విశ్వాసం పెట్టుకోకుండా వీడేంది నన్ను పట్టించుకునేదంటే వాళ్ళు అలాగే ఉంటారు. అంటే ఏదైనా మనం గట్టిగా విశ్వసించుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మనం దేని పట్ల అయినా సంపూర్ణంగా విశ్వాసం పెట్టుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రహ్లాదుడు ఉన్నాడు, నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా, నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ స్తంభంలో నుంచి బయటికి వస్తాడా అని హిరణ్యకశిపుడు అడిగితే ఖచ్చితంగా నారాయణుడు ఉన్నాడు, ఈ సమస్తము నారాయణుడు ఉన్నాడు, నీలో నాలో ఈ స్తంభంలో ప్రతి దానిలో నారాయణుడు ఉన్నాడు అని గట్టిగా విశ్వసిస్తాడు. వెంటనే ఆ స్తంభం పలగొట్టి వెంటనే నరసింహస్వామి ఉగ్రరూపంతో బయటికి వచ్చేస్తాడు. అంటే ప్రహ్లాదుడి యొక్క విశ్వాసం అంత గట్టిగా ఉంది కాబట్టి నరసింహస్వామి ఆ స్తంభంలో ఉంటాడనమాట. అలా మన యొక్క విశ్వాసం ఆ భగవంతుని పైన పెట్టుకున్నప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు మనకు ఒమ్ము చేయడు. అంటే ఇక్కడ భగవంతుడు అంతా ఒక్కటే, అన్ని పేర్లలో ఉన్న శక్తి కూడా ఒక్కటే. అంటే ఇప్పుడు చూడండి, మనము భగవంతుని పైన విశ్వాసం పెట్టుకున్నా కూడా కొన్నిసార్లు మనకు చెడు జరుగుతూనే ఉంటది. అంటే ఆపదలు వస్తూనే ఉంటాయి. ఆపదలు వచ్చినాయి అంటే దానికి కారణం భగవంతుడు కాదు, మనం చేసుకున్న పాపకర్మలు. ఆ పాపకర్మల వల్లనే మనకు ఆ బాధలు, ఇబ్బందులు, కష్టాలు వస్తూ ఉంటాయి. దానికి మనకి ఏం రాకుండా సంతోషంగా ఉంటే దానికి భగవంతుడు నా పైన కృప ఉంది అంటాం. మనకి ఏదైనా బాధ వచ్చింది అంటే భగవంతుడు నన్ను చూడట్లేదు, భగవంతుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటాం. దేనికి భగవంతుడు కారణం కాదు. మన వాస్తవానికి
మనమే కారణం. మనం ఎవరినో గతంలో బాధించాం కాబట్టే ఆ పాపం ఎంట్రీ అవుతుంది. ఆ పాప కర్మను అనుభవిస్తుంటాం. అనుభవించిన టైంలో మనం భగవంతుని పైన విశ్వాసం పెట్టుకొని పూర్తి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన ధోరణిలో ఉన్నప్పుడు ఆ కర్మ యొక్క తీవ్రతను తగ్గిస్తాడు. ఎందుకంటే భగవంతుని పైన విశ్వాసం పెట్టుకున్నాం. భగవంతునికి సరెండర్స్ అయిపోయాం. అయిపోయి ఆ తత్వాన్ని, జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. మన తీవ్రతను తగ్గిస్తాడనమాట. కాబట్టి ఎప్పుడు మనం విశ్వసించాలి. ఆ భగవంతుడు ఉన్నాడు. ఎల్లవేళలా భగవంతుడు నన్ను కాపాడుతాడు అన్న విశ్వాసంతో మనం ఉన్నప్పుడు మనను ఖచ్చితంగా భగవంతుడు కాపాడుతాడు. మన నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మాస్టర్. నెక్స్ట్ సంరక్షకుడు. సంరక్షకుడు అంటే ఒకరికి ఒకరికి రక్షణ కల్పించేవాడే సంరక్షకుడు. అంటే ఆ పరమాత్ముడు మన లోపల ఉండి అంతర్చైతన్యం ద్వారా మెసేజెస్ ఇస్తూ మనకి ఒక రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఆ అంతర్చైతన్యాన్ని మనం గుర్తించగలగాలి. అందుకే దాన్ని నమ్మాలి. ఇప్పుడు అంటే ఫస్ట్ అంతర్చైతన్యాన్ని మనం గుర్తించగలగాలి మొదటిగా. అంటే మనకేదైనా ఒక ఆలోచన చేస్తూ ఉంటాము. అది నెగెటివ్ గా వస్తుంది, పాజిటివ్ గా వస్తుంది ఆ ఆలోచన. ఆ ఆలోచన ధోరణిలో ఏది కరెక్ట్ అనేది మన చైతన్యం నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అంటే మన లోపల నుంచి ఒకటి అనిపిస్తుంది. ఒక ఫీల్ అనిపిస్తుంది. ఒక భావం అనిపిస్తుంది. ఇది ఇట్లా కాదు, ఇట్లా చెయ్యాలి అని మన అంతర్ చైతన్యం ద్వారా అనిపిస్తుందన్నమాట. ఆ దాన్ని మనం పట్టుకోగలిగినప్పుడు ఆ మనకు అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. ఆ అంతర్ చైతన్యాన్ని మెసేజ్ ఎలా వస్తుంది? ఆ పరమాత్ముడే అంతర్ చైతన్యం ద్వారా మనకు ఆ మెసేజ్ ని ఇస్తూ ఉంటాడు. అంటే మనలో ఉన్నది భగవంతుడే కదా! మన హృదయంలో ఉన్నది భగవంతుడే కదా! మరి ఆ మెసేజెస్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మన చైతన్యం, మన కాన్షియస్ అంటే ఎవరు? భగవంతుడు. మరి ఆ కాన్షియస్ నుంచే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం పట్టుకోగలగాలన్నమాట. అంటే ప్రతి దానికి కూడా ఒక పరిష్కారాన్ని ఇస్తూ ఆ భగవంతుడు ఎల్లవేళలా మనని రక్షిస్తూ ఉంటాడనమాట. అతన్నే మనము సంరక్షకుడిగా అంటాం. అంటే మనం కూడా ఇతరులకు ఏదైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు వాడిని పట్టించుకొని కాస్త వాడికి ఏది కావాలో అది చెప్తూ ఉన్నప్పుడు ఆ సంరక్షకుడు, ఆ భగవంతుడి యొక్క తత్వం మన లోపల ఉన్నట్టే. ఈ గుణం మనకుందా లేదా మనకి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడి పట్ల మనకెంత బాధ్యత ఉంటుంది. ఆ పిల్లవాడి కోసం ఆ పిల్లవాడిని మనం ఎట్లా రక్షించుకుంటాం? ఇప్పుడు మన పిల్లలున్నారు. మన పిల్లలను బాధ్యతగా పెంచాలి. మన బాధ్యత వాళ్ళని పెంచాలి, పోషించాలి, పెళ్ళిళ్ళు చేయాలి. అది మన కర్తవ్యం, మన బాధ్యత అని మనం పిల్లలని ఎంత కాపాడుకుంటున్నాం? మరి మనని పుట్టించిన ఆ భగవంతుడు ఇంక మనని ఎంత రక్షిస్తున్నాడు? అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనము మనము యూనివర్సల్ సేవ చేస్తూ ఉన్నాం. అంటే ధ్యానం చేస్తూ దీనిలోకొచ్చాం. దీనిలో సేవ చేస్తూ ఉన్నాం. అంటే అందరి లోపల అజ్ఞానంలో ఉన్న వాళ్ళకు జ్ఞానాన్ని గైడ్ చేస్తూ ఉన్నాం. అంటే దేనికి భయపడొద్దు. మన వాస్తవానికి మనమే కారణం. కాబట్టి ముందుగా దాన్ని అంగీకరించి మనం ఈ మార్గంలో వెళ్ళాలి అని మనం యూనివర్స్‌కి సేవ చేస్తూ ఉన్నాం. అలాంటి మనని ఆ భగవంతుడు ఇంకెలా రక్షిస్తాడు చెప్పండి? ఎంత సంరక్షించుకుంటాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనని ఆయన రక్షించడం అంటే మనని మన ఆత్మస్థితిలోనికి తీసుకెళ్లడము. అంటే మనని ఆయన రక్షించడం అంటే మన ఆత్మస్థితిలోనికి తీసుకెళ్లడము. అంటే ఇప్పుడు మనకు ఒక బాధొచ్చింది. ఆ బాధొచ్చినందుకే మనం ధ్యానంలోకొచ్చాం. ధ్యానంలోకొచ్చి అస్సలైన సత్యాన్ని తెలుసుకుంటున్నాం. ఆ అసలైన సత్యాన్ని తెలుసుకోవడానికి కారణం ఏంటి? ధ్యానంలో రావడానికి కారణం ఏంటి? ఆ పరమాత్ముడే మనకు ఒక మార్గాన్ని చూపించి ఈ దారిలోకి తెస్తాడనమాట. కాబట్టి ఆయన మనని ఎల్లవేళలా సంరక్షించుకుంటూనే ఉంటాడు కాబట్టి ఆయన సంరక్షకుడు అయ్యాడు. మనం కూడా మన లోపల ఈ తత్వాన్ని నింపుకున్నప్పుడు మనం కూడా సంరక్షకులం అవుతాము. అది మన లోపల ఉందో లేదో మనము సెల్ఫ్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ మహాశక్తివంతుడు. భగవంతుడు మహాశక్తివంతుడు. ఆయన కనురెప్పుపాటు సమయంలో దేన్నైనా సృష్టిస్తాడు, నాశనం చేస్తాడు. అంటే ఎవరికి ఏ సమయంలో
ఎలా అవసరమైతే ఆ సమయానికి అనుగుణంగా ఆయన శక్తి ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. అంటే ఎవరికి ఏ సమయంలో ఎలా అవసరమైతే అలా అంటే, నువ్వు పుణ్యం చేశావా? నీకు పుణ్యాన్ని అందిస్తాడు. మంచి మార్గాన్ని ప్రవేశిస్తాడు. నీకు ఆనందాన్ని ఇస్తాడు. అదే నువ్వు పాపం చేశావా? నీకు తగ్గట్టుగా లెసన్ చెప్తాడు. టీచ్ చేస్తూ ఉంటాడు. అంటే ఎవరికి ఏ టైంలో ఏది కావాలో ఆ శక్తిని ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. అంటే తలదన్నేవాడు ఒకడు ఉంటే, వాడిని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. అంత శక్తివంతుడు అంత గొప్ప మహాశక్తివంతుడు ఆ భగవంతుడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మాస్టర్స్. అంటే మన లోపల ఉన్న అరిషడ్వర్గాలను అంచుకొని ఉన్నప్పుడు భగవంతుడు మనకు అన్నింటినీ అందిస్తాడు. ఆనందాన్ని అందిస్తాడు. మన లోపల అదే అహంతో, అసత్యంతో, అధర్మాలతో ఉన్నప్పుడు మనకెక్కడ లెసన్ చెప్పాలో అక్కడ లెసన్ చెప్తాడనమాట. ఎక్కడ మననేసేయాలో అక్కడ ఏసేస్తాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. వింధ్య పర్వతం ఉంది. వింధ్య పర్వతం నేనే చాలా గొప్ప పర్వతాన్ని అప్పుడు నారదుడు ఏమంటాడు అంటే, నీకన్నా మేలు పర్వతం ఇంకా పెద్దది. నువ్వు 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 మేలు పర్వతం కన్నా చిన్నవాడివి అని అంటాడు. అవునా? నాకన్నా మేలు పర్వతం పెద్దదా? నేను ఇంకా పెరుగుతాను అని చెప్పి ఇంకా పెరుగుతాడనమాట. ఇంకా పెరిగినప్పుడు వింధ్యుడు ఇంకా పెరిగినప్పుడు మళ్ళీ నారదుడు వస్తాడు. వచ్చి చూడు నారద, ఇప్పుడు నేను మేలు పర్వతం కన్నా ఇంకా పెద్దవాడిని అయ్యాను, ఇంకా పెరిగిపోయాను అంటాడు. కానీ ఎక్కడ పెరిగావు? నీకన్నా ఇంకా ఎత్తైన పర్వతం ఉంది అని అంటాడు. ఎక్కడ ఎత్తైన పర్వతం ఉంది అని ఇంకా 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 మేలు పర్వతం పెరుగుతూనే ఉంటుందన్నమాట. పెరుగుతూ ఉండి 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 చివరికి ఏమైపోతది అంటే శివుడి యొక్క రుద్రాక్షలో నుంచి బయటికొస్తుంది. అంటే శివుడి యొక్క రుద్రాక్షలో నుంచి అంటే అది ఎంత చిన్నది, ఆ పర్వతం ఎంత చిన్నది అనేది అప్పుడు ఆ వింధ్యునికి అర్థమవుతుంది. అంటే నేనే గొప్పవాడిని అన్న అహంతో ఉంటాడు గాని, ఆ అహాన్ని తలదన్నేవాడు ఆ భగవంతుడు ఉన్నాడు అనేది అప్పుడు ఆయనకి అర్థమవుతుందనమాట. అంటే మన లోపల ఎప్పుడైతే అహంకార ధోరణి, అన్యాయతత్వము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు భగవంతుడు మనని ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షిస్తాడు. ఎక్కడ రక్షించాలో అక్కడ రక్షిస్తాడు. ఆ శక్తి ఎవరికుంది అంటే ఆ మహాశక్తివంతుడికి, భగవంతుడికి ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనలోని ఇప్పుడు చేసిన గుణాలు అంటే ఆయన మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు. మన వాస్తవానికి మనమే కారణం. కరెక్టే. అజ్ఞానంలో ఉండి చేసి ఉంటాం తప్పులని. ఇప్పుడు సరిదిద్దుకోమని మనకు ఒక అవకాశాన్ని కలిగిస్తున్నాడు. లేకుంటే ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తాడు. మనం కూడా మహాశక్తివంతులం అవ్వాలి అంటే ధర్మం, న్యాయం, సేవాతత్వంలో ఉన్నప్పుడే మన లోపల మహాశక్తి అనేది ఏర్పడుతుంది. ఆ భగవంతుని యొక్క తత్వ మార్గంలోకి మనం వెళ్ళిపోతాము. ఆ ప్రకృతి మనని అన్నింటి నుంచి విముక్తి చేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ చాలా ఫాస్ట్‌గా ఉంది. కానీ భగవంతుడు తలుచుకుంటే ఒక చిన్న వైరస్‌తో మననందరిని ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షిస్తాడు. ఇప్పుడు కరోనా ఉంది. కరోనా ఒక చిన్న వైరస్. ఆయన కన్ను మూసి కనురెప్ప పాటు సమయంలో కరోనా ఆ వైరస్‌ని పుట్టించాడు. దాని ద్వారా ఎవరెవరికి ఏ జ్ఞానం నేర్చుకోవాలో అదంతా నేర్చుకున్నాడు. కరోనా వచ్చినప్పుడు అందరిలో ఉన్నది ఒక్కటే. ఏంటి అంటే ఈ భూమి మీద ఏమీ శాశ్వతం కాదు అనేది అందరికీ అర్థమయింది. ఆత్మజ్ఞానం ఒకటే శాశ్వతం అనేది అందరికీ అర్థమైందనమాట. అంటే భగవంతుడు తలుచుకుంటే ఏదో పెద్ద దాంతో గాదు. ఒక చిన్న వైరస్ తోటి మనని శిక్షించగలిగే అంత కెపాసిటీ ఆ భగవంతునికి ఉందనమాట. అంటే ఆ మహాశక్తి గలవాడు ఆ భగవంతునికి ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనలోని ఈ శక్తిని నింపుకోవాలి అంటే మనం ఎప్పుడు సేవా మార్గంలో, ధర్మంలో, న్యాయంలో నడిచినప్పుడు మనకు
ఈ శక్తి అనేది మనకు లభిస్తుంది. ఇందులో మనం ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ప్రతి నామంలో మనం ఉన్నామా లేదా అంటూ చెక్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ సృష్టికర్త. ఈ సమస్తము సృష్టిని సృష్టించటానికి ఆయన కర్త, కర్మ, క్రియ. భగవంతుని సృష్టి ఎంత అద్భుతమో! అంటే భగవంతుని యొక్క సృష్టి చాలా అద్భుతం. అన్నింటికీ ఆయనే కర్త, కర్మ, క్రియ. అంటే కర్తగా ఉండి మనల్ని ముందుకు నడిపించేవాడే ఆ భగవంతుడు. కాబట్టి సృష్టికర్త అని ఆయనని అంటామన్నమాట. ఆయన భావన ద్వారానే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది. ఈ సృష్టిలో గ్రహాలు, నక్షత్రాలు, బ్లాక్ హోల్స్, మనిషి, జంతువులు, గాలి, నీరు, అగ్ని, చెట్లు, ఒక కణం తల్లి గర్భంలో శిశువుని ఎలా తయారవుతుంది, ఆ శిశువుకు ఆ గర్భంలో కన్ను, ముక్కు, నోరు, గుండె, మెదడు, కాళ్ళు, చేతులు, ప్రాణం ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఈ సమస్తం అంతా కూడా ఆయన సృష్టి ద్వారానే సృష్టించబడింది. అందుకే ఆయన సృష్టికర్త అయినాడు. అంటే తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా అంతా ఆయనే బాధ్యతగా ఉండి సృష్టిని ఒక మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయననే కర్త అయ్యి ఒక మార్గంలో నడిపిస్తున్నాడు. అందులో ఆయన సృష్టించిన సృష్టిని నాశనం చేయకుండా ఉండడమే సృష్టికర్తల యొక్క మనము, సృష్టికర్తలైన మనము. ఆయన సృష్టి ఇంత గొప్పగా ఉంది. ఆ గొప్పతనాన్ని మనము ఇంకా గొప్పగా చేయాలి గాని ఆ సృష్టిని నాశనం చేసే స్థితిలో మనం ఉండకూడదు. ఈ గుణం మనం లోపల ఉన్నప్పుడు ఆ సృష్టికర్తకు అనుసంధానం అవుతాం. నెక్స్ట్ విజేత. విజేత. మన విజయాల వెనుక ఎవరున్నారు అంటే ఆ భగవంతుడే ఉన్నాడు. మనం విజయం సాధించాం. ఎలా సాధిస్తున్నాం? మన శరీరంతో, ఇంద్రియాల ద్వారా సాధిస్తున్నాం. మరి ఈ ఇంద్రియాలు, ఈ శరీరం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవంతుడి దయ వల్లనే ఇదంతా మనకు వచ్చింది. ఆ భగవంతుని సృష్టి వల్లనే ఇదంతా మనకు వచ్చింది. ఈ శరీరము, కాళ్ళు, చేతులు, ఆలోచనలు, మెదడు, గుండె, ఊపిరి, ప్రాణం ఇదంతా కూడా ఆయన ద్వారానే వచ్చింది. మనము దేనిలో దానిలో విజయం సాధిస్తున్నాం. ఎలా సాధిస్తున్నాం? ఇంద్రియాల ద్వారా సాధిస్తున్నాం. వాక్ చాతుర్లో విజయం సాధించాం. అంటే మాట్లాడగలగాలి. ఈ మాట్లాడడానికి నోరు, ఈ స్వరాన్ని ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. మనం ఒక పెయింటింగ్ వేస్తున్నాం. చేతి ద్వారా పెయింటింగ్ వేస్తున్నాం. ఈ చేతిను ఎవరిచ్చాడు? భగవంతుడు ఇచ్చాడు. అంటే ప్రతి విజయం వెనుక, విజయం సాధించడం వెనుక ఆ పరమాత్ముడు ఉన్నాడు అనేది మనము గ్రహించాలన్నమాట. ఆయనకు సరెండర్నెస్ అయిపోవాలి. ఎంత గొప్ప శరీరం ఇచ్చావయ్యా, ఎంత జ్ఞానాన్ని ఇచ్చావయ్యా, ఎంత చక్కటి చూపునిచ్చావయ్యా, ఎంత చక్కని ఆహారాన్ని ఇచ్చావు అని నిరంతరము ఆయనకు ప్రతి దానిలో కృతజ్ఞతతో చూడాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అని నిత్యం చెప్పుకోవాలి. అందుకే అంటారు మనకు దేనికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక చెక్క ఉంది, ఒక కుర్చీ ఉంది, దానిలో కూర్చుంటున్నాం మనం. అది ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఆ చెట్లను ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అందుకే ప్రతి దానికి థ్యాంక్ యూ అని చెప్పుకోమంటారు. అంటే మనం ఎంత కృతజ్ఞతా భావంతో ఉంటామో అంత విజయాన్ని మనం సాధిస్తాము అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్థితిస్థాపకుడు అంటే జగత్తులోని సర్వశక్తులు, అన్ని జీవాల్లోని ఆయనే ఆధారము. నక్షత్రాలు గాలిలో తేలుతూ ఉంటాయి. అలా ఎందుకు తేలుతూ ఉంటాయి? ఆయన ఆ నక్షత్రాలకు ఆ స్థితిని ఇచ్చాడు కాబట్టి ఆ నక్షత్రాలు ఆకాశంలో తేలుతూ ఉంటాయి. అంటే అన్నింటికి ఒక స్థితిని ఏర్పాటు చేసిన వాడు ఆ భగవంతుడే అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ యావత్ జగత్తు, విశ్వంలోని భూగోళాలు, సర్వమండలాలు, సర్వశక్తిని అన్ని జీవాలలోని ఆయన నిలబెట్టి ఉంచడం వల్లనే ఇదంతా కూడా, ఈ సమస్త సృష్టి అంతా కూడా స్థాపించబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన స్థితిస్థాపకుడు అయ్యాడు. ఈ సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, జీవాలు, మనుషులు, వైరస్లు వేటి స్థితికి తగ్గట్టుగా వాటిని డిజైన్ చేసి ఆ స్థితిని ఇచ్చాడు భగవంతుడు. అందుకే ఆయన స్థితిస్థాపకుడు అయ్యాడు. ఏ జీవికి సంబంధించిన జ్ఞానం వాటికి ఇచ్చాడు. ఆయన ఆయా జీవికి ఆయా స్థాయిని ఏర్పాటు చేశాడు. ఆయా జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన స్థితిస్థాపకుడు అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కందిరీగ ఉంది.
ఆ కందిరీగ మట్టితో ఒక మట్టి తెచ్చి ఒక చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేస్తది. అందుట్లో ఆహారంగా చిన్న చిన్న పా వానపం పురుగులుంటాయి గదా! చిన్న చిన్న పురుగులుంటాయి గదా! పాములాగా. ఆ పురుగులను తీసుకుపోయి ఉంచుతుంది. ఎందుకది అలా ఉంచుతుంది అంటే ఆ గూట్లో పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. దాన్ని ఆహారంగా తీసుకెళ్ళి అక్కడ ఎందుకు ఉంచుతుంది అంటే కందిరీగ, అందులో కందిరీగ గుడ్లు పెడుతుందనమాట. ఆ ఇల్లుని ఏర్పరుచుకొని అందులో కందిరీగ గుడ్లు పెట్టి బల్లుల ద్వారా, ఏ జంతువుల ద్వారా హాని కలిగించకుండా ఉండడం కోసం ఆ పురుగులను అక్కడ పెడుతుంది. అంటే ఇక్కడ ఆ కందిరీగకు ఆ జ్ఞానాన్ని అందించిన వాడు ఎవరు అంటే భగవంతుడు. దానికి అంత స్థాయి జ్ఞానాన్ని అందించిన వాడెవరు అంటే భగవంతుడు. అంటే భగవంతుడు ప్రతి దానిలో ఆయా స్టేజ్‌కి తగ్గట్టుగా, ఆయా స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ లోపల ఆ జ్ఞానాన్ని ఇమడ్చి స్థితి స్థాపకుడయ్యాడు. ఇక్కడ ఇందులో మనం ఉన్నామో లేదో గ్రహించుకోవాలి. ఇంకా దమనుడు. దమనుడంటే అణిచివేసేవాడు. అంటే ఈ హరింప చేసేవాడు, తక్కువ చేసేవాడు, అహంకారాన్ని తొక్కి నార తీసేవాడు దమనుడు. అంటే భగవంతుడు ఎందుకిలా చేస్తాడు అంటే, మన లోపల అహం పెరిగినప్పుడు, మన లోపల పాపం పెరిగినప్పుడు, మన లోపల అధర్మం పెరిగినప్పుడు, మన లోపల అజ్ఞానపు అజ్ఞానపు పొరలు కమ్ముకున్నప్పుడు ఆయన మనని ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షిస్తాడు. ఎక్కడ మననేసేయాలో అక్కడ ఏసేస్తాడు. కాబట్టి మనము ఆ భగవంతుడు దమనుడుగా కూడా మారిపోతాడు. అంటే మనని ఆ స్థాయిలో నుంచి బయటికి తీసుకురాడానికే ఆయన అలా అవుతాడనమాట. నెక్స్ట్ పుష్టివర్ధనుడు. పుష్టివర్ధనుడు అంటే ఆ దేవుడు మనని ఎంతో బలంగా పుష్టిగా తయారు చేస్తాడు. ఎందుకంటే ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉన్న మనం మన స్థాయిలో దేవునిగా తయారు అవ్వాలి కాబట్టి. అంటే మనం భగవంతుని గురించి భగవద్నామ స్మరణలో ఉన్నాం కాబట్టి మనకు ఆయన ఆ శక్తి ఇస్తాడనమాట. కాబట్టి మనం ఆయనకు సమీపిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే భగవంతుణ్ణి మన లోపల పెట్టుకుంటామో అన్నింటికి భగవంతుడు యొక్క గుణాలుగా మార్చుకుంటామో అప్పుడు ఆయన మనని పుష్టివర్ధనుడిగా మార్చేస్తాడు. ఆ పుష్టిని మనకిస్తాడు. ఆయననే మన వాహకంగా ఆయననే మనం ఒక వాహకంగా అయిపోయినప్పుడు ఆయన మనని చూసుకుంటాడు. ఇప్పుడు ఒకటుంటది. మృత్యుంజయ మంత్రం ఉంటది. సుగంధిం పుష్టివర్ధనం అని ఉంటుంది. అంటే మనం జన్మ తీసుకొని మనలోని పరిషద్వర్గాలను దాటి అంతా ఈశ్వరేచ్ఛ అని ధర్మంలో, న్యాయంలో, సత్యంలో, సేవలో, అహింసా తత్వంతో ఉండి జ్ఞాన మార్గం వైపు ఉండి అజ్ఞానంలో ఉన్న మనం జ్ఞాన మార్గం వైపుకు వచ్చి పశ్చాత్తాపం పరివర్తన మార్గంలో ఉంటాము. అప్పుడు మన కర్మల యొక్క తీవ్రతను తగ్గించి మనకు పుష్టినిస్తాడు. తగ్గించుకుంటామో అప్పుడు మనకి ఆ భగవంతుడు పుష్టినిస్తాడు. పుష్టివర్ధనుణ్ణి చేస్తాడు. భగవంతునిగా మారే శక్తిని మనకిస్తాడు. అంటే మరణ సమయంలో కూడా అలా మన దేహాన్ని వదులుతామన్నమాట. ఆ శక్తిని మనకిస్తాడన్నమాట. నేను నీ తత్వంలో ఉన్నాను. నా వైపు చూడు. ఆ తత్వంలో మనం ఉన్నట్లయితే మన ఆహారంలో ఎలాంటి ప్రోటీన్స్ అవసరం లేదు. అంటే మనం పుష్టిగా ఉండాలి అంటే తిండి తినడం ద్వారా పుష్టిగా కాదు. మనలోని ఈ గుణం ఉండడం వల్ల కూడా భగవంతుడి యొక్క శక్తి ద్వారా మనకు పుష్టి అనేది వస్తుందన్నమాట. అంటే ఎవరి పాపపుణ్యాల ఫలితాన్ని బట్టి వారికి ఆ స్థాయిలోని పుష్టిని, బలాన్ని ఆ భగవంతుడే ఇస్తాడు. కాబట్టి అతడు పుష్టివర్ధనుడు అయ్యాడు. నెక్స్ట్ మాస్టర్ సర్వజ్ఞుడు. మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా అన్నీ ఆయన గమనిస్తూనే ఉంటాడనమాట. ఏ మార్గంలో నడుస్తున్నామో ఆయన అణువణువు గమనిస్తూనే ఉంటాడు. మనం ఏం మాట్లాడుతున్నామో అన్నింటిని ఆయన అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు. అన్నింటిలో అంతటా ఉన్నవాడు. కాబట్టి ఆయన అన్ని కూడా మనము గమనిస్తూ ఉంటాడు. మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఎవ్వరు చూడలేదు గదా! మనం ఏం తప్పు చేయలేదని మనకు మనం అనుకుంటాం. కానీ ప్రకృతి ఎప్పుడు మనను ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్పకున్నా, ఎవరికి ఏం చెప్పకున్నా, ఎవరికి తెలియకుండా తప్పు చేసినా ఆ లెక్క అంతా కూడా
ఈ సృష్టిలో ఉంటుంది, ఒక కన్ను మన మీద ఉంటుంది. కాబట్టి సర్వజ్ఞునికి అన్ని తెలుస్తూ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ గా ఒక స్టోరీ తెలుసుకుందాం మాస్టర్. ఒక గురువు ఉంటాడు, ఆయనకు 3 శిష్యులు ఉంటారనమాట. ఆ 3 శిష్యులకు ఆ గురువు ఏం చేస్తాడు, 3 అరటి పండ్లను ఇస్తాడు. ఈ పండ్లను మీరు ఎవరికి తెలియకుండా తినేసేయమని చెప్తాడు. అట్లా సరే అని చెప్పి ఆ పండ్లను తీసుకొని ఆ 3 శిష్యులు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ శిష్యులలో మొదటి వాడు వస్తాడు. వచ్చి గురువు అడుగుతాడు, ఏమ్రా బాబు అరటిపండు తినేసావా అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు ఏమంటాడు, తినేశానండి గురుగారు, ఆ చెట్టు చాటుకు వెళ్ళి ఎవరికి కనబడకుండా తినేశానని చెప్తాడు. రెండో వాడు వస్తాడు. రెండో వాడు వచ్చినప్పుడు నువ్వు కూడా అరటిపండు తినేసావా అని అడుగుతాడు. అప్పుడు లేదండి గురుగారు, ఎవ్వరికి తెలియకుండా తినడానికి చాలా ప్రాబ్లం అయ్యింది. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు కనిపిస్తున్నారు. చాలా దూరంగా వెళ్ళి ఒక గొంగడి నిండుగా కప్పుకొని ఎవరికి కనబడకుండా తినేశాను అని చెప్తాడు. మూడో శిష్యుడు వస్తాడు. మూడో శిష్యుడు వచ్చినప్పుడు అతనేం చెప్తాడు అని అంటే, నువ్వు అరటిపండు తినేసావా అంటే, లేదండి గురుగారు, నాకు భయం వేస్తుంది, నేను అరటిపండు తినలేకపోతున్నాను, నన్ను 2 కళ్ళు వెంబడిస్తూనే ఉన్నాయి అని అంటున్నాడు. ఎవరు నిన్ను వెంబడిస్తుంది అంటే, ఆ భగవంతుడే. ఆ భగవంతుడు ఉన్నాడు కదా, ప్రతి చోట ఆ భగవంతుడు ఉన్నాడు కదా, ఆ భగవంతుడు చూస్తున్నారండి గురువుగారు, అందుకే నాకు భయం వేసి అరటిపండు తినలేను అని చెప్తాడు. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, మన మనస్సులోనే ఉన్నాడు. మన మనస్సు ద్వారానే భగవంతుడు మనని చూస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తించుకోవాలి. అందుకే ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు నిత్యం చోట ప్రతి అణువులో కూడా ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు మనని గమనిస్తూనే ఉంటాడు. మనం చేసిన పాపం ఎవ్వరు చూడలేదు అనుకోవద్దు. మన పాప పుణ్య చిత్తాలు ప్రతిదీ భగవంతుడు నోట్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రకృతి మనని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అన్నింటినీ అంతటినీ గమనిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ధర్మవతి. ధర్మవతి అంటే మనం చేస్తున్న మంచి చెడులకు సమాధానమే ధర్మచర్యం. నువ్వు ఏది చేస్తున్నావు, దాని ఫలితం నువ్వు ఎలా ఉన్నావో దాని ఫలితాన్ని ఇచ్చేవాడే ధర్మవతి. అంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి చర్యలను ఇస్తాడు. నువ్వు పాపం చేస్తే నువ్వు ఆ పాపంలో నుంచి అనుభవించి ఆ అనుభవాన్ని పొంది దాని ద్వారా జ్ఞానాన్ని తీసుకొని బయటపడేటట్టుగా చేస్తాడు. అదే ధర్మవర్తుని యొక్క పని. అంటే మనం పాపం చేస్తున్నామా, పుణ్యం చేస్తున్నామా, ఏది చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా మనకు శిక్షణ ఆ భగవంతుడు ఇస్తాడు. అంటే ఇక్కడ ఈ నామాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఆ నామాలలో ఉన్న తత్వాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, దయామయుడు అంటే దయ, ప్రభువు అంటే రాజు, ఇచ్చే గుణం ఉండాలి. ఇట్లా ప్రతి ఒక్క నామంలో కూడా ఒక అర్థం దాగి ఉంటుంది. ఆ తత్వాన్ని మనం అన్వయించుకొని ఆ తత్వంగా ఆ గుణంగా మనం మార్చుకొని మనమే ఆ తత్వంలోనికి వెళ్ళి మనమే ఆ భగవంతులం అయిపోతాము, ఆ పరమాత్మునికి అనుసంధానం అయిపోతాము అనేది ఇక్కడ మనము ఈ దైవ నామావళి నుంచి తెలుసుకోవచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్.